హలో గైస్, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ ధని టాక్. సో ఈరోజు మార్నింగ్ పని చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా రెడీ కూడా అవ్వలేదు, జడ కూడా వేసుకోలేదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే వేసిన పని చేసుకుంటూ. సో దోశలు తింటున్నా. ఎందుకో దోశలు తినాలి అని అయితే అనిపించలేదు. సో ఇంకా దోశల్లోనే ఏదో ఒకటి డిఫరెంట్గా చేసుకోవాలి అని చెప్పేసి చిన్నప్పుడు అమ్మ చట్నీ లేనప్పుడు లేదంటే దోశ వద్దు అని ఏడ్చినప్పుడు ఇలాగ కారం దోశ అయితే వేసి పెట్టేది. సో ఇంకా దోశ వేసుకొని కారం చల్లుకొని కారం దోశ అయితే తింటున్నాను అనమాట. ఎగ్ దోశ కూడా తినాలనిపించలేదు, లేదంటే ఎగ్ దోశ వేసుకునేదాన్ని. సో కారం దోశ కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నాను. సో ఇదిగోండి, కారం మీద లైట్గా నెయ్యి కూడా వేసుకున్నాను. దోశ మామూలు పల్లీ చట్నీ, ఇంకా అల్లం చట్నీ. ఎప్పుడన్నా తినాలి అని అనిపించట్లేదు అన్నప్పుడు ఇలా డిఫరెంట్గా తింటూ ఉంటాను. ధర్ని చూడండి, ఇక్కడ రైమ్స్కి డ్యాన్స్ వేస్తుంది. డ్యాన్స్ భలే వేసావు. క్లాప్స్ క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. చాలే. విక్రమ్ స్కూల్ వెళ్ళిపోయాడు అండ్ ఇంకా ధర్నీకి టీవీ పెట్టేశాను. సో ఇంకా టీవీ వస్తుంది, నేను ఇంకా టిఫిన్ చేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేంటి నెక్స్ట్ లంచ్కి ఏం చేయాలి అని చూసుకోవటమే కదా. సో ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. పిల్లలకి బాక్స్ కూడా కట్టేశాను. సో లంచ్లోకి ఏం చేశాను అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. వేడివేడిగా బ్రౌన్ రైస్, వైట్ రైస్. సో పిల్లలకి వైట్ రైస్తో బాక్స్ అయితే కట్టాను. అండ్ ఆలూ కర్రీ చేశాను. సో పొటాటోస్ని బాయిల్ చేసేసి వాటిని ఇలాగా ఇగురులాగా అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే మష్రూమ్ కర్రీ. ఇది వచ్చేసి సాంబార్ అనమాట, బయట నుండి తెచ్చుకున్నాము. అండ్ ఇంకా పెరుగు. సో ఇవి ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ అనమాట. నెక్స్ట్ డిన్నర్కి ఏం చేసుకున్నాము అనేది తర్వాత చూపిస్తాను. సో ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నా ప్లేట్ అనమాట. సో లంచ్ పెట్టేసుకున్నాను. ఏదో జస్ట్ అంటే డైలీ ఫుడ్ ప్లేట్ అయితే వీడియో పెడతాను కదా, సో కొంచెం హెల్త్గా ఉంది అని చెప్పేసి ఇవైతే పక్కన పెట్టుకున్నాను. సో పెరుగన్నంలోకి అనమాట. సో ఇంకా ప్రెసెంట్ అయితే నేనైతే వీటితో తినేస్తాను. ఇంకా కొంచెం తినాలి అనుకుంటే సాంబార్తో తింటాను ఇంకొక ముద్ద. సో వైట్ రైస్, మష్రూమ్ కర్రీ. సో ఇది మష్రూమ్ కర్రీ అంటే ఎవరు నమ్మట్లేదు అనమాట. ఇవ్వండి మష్రూమ్ ముక్కలు. ఇది వచ్చేసి పొటాటో కర్రీ. సో ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ అన్నం తినేస్తున్నాను. సో గుండె నిండా గుడి గంటలు సీరియల్ చూస్తూ అన్నం తింటున్నాను. ఇదిగో మా బొడ్డది కూడా తింటుంది. ఇక్కడ మా బొడ్డది ఇంకో బొడ్డోడిని పెంచుతుంది. బొమ్మను ఎత్తుకొని రారా రారా అని వీడి పాటలు పాడుతుంది. నేనేమో బిగ్ బాస్ చూస్తున్నాను లైవ్, ఈమెమో ఇక్కడ ఈ బొమ్మతో ఆడుతుంది ఎత్తుకొని. సో అస్సలు టీవీ ఏం వినిపించకుండా ఆడుతుంది. ఏందో అన్నట్ట కింద పడేస్తున్నావు, ఎత్తుకో ఎత్తుకో. మో ముద్దు పెట్టావా? ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1.5 hour అలా కూర్చుంటాము. కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంకా విక్రమ్ అయితే స్కూల్ నుంచి వస్తాడనమాట. సో వచ్చి ఇంకా స్నానం అయితే చేసేసాడు. స్కూల్కి పెట్టిన స్నాక్స్ అయితే రిటర్న్ తెచ్చాడనమాట. అవి తీసుకొని స్కూల్లో తినలేదని ఇప్పుడు తింటున్నాడు. సో అన్న చెల్లెలు ఇద్దరు స్నానం చేసేసారు. మా బుడ్డదాని పిల్లకలు చూడండి ఎంత బాగున్నాయో. వెరీ గుడ్ బాయ్. హోంవర్క్ చేద్దామా? సరే ఫస్ట్ తిను. సరే
ఇంకా స్నానం చేసేసాడు కాబట్టి ఇంకా స్నాక్స్ తింటున్నాడు. తిన్న తర్వాత హోంవర్క్ చేయించేసేయాలి. సో హోంవర్క్ చేస్తే ఇంకా ఫ్రీ అయిపోతాడనమాట. ఇంకా వదిలేస్తాను, ఆడుకుంటారు. టీవీ పెట్టేసి రైమ్స్ పెట్టడమో లేదంటే ఆడుకోవటం ఏదో ఒకటి వాళ్ళే చేస్తారనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ తినే టైంకి ఏమన్నా తింటే సాయంత్రం ఇంకా 7-7:30 లోపు తింటాడు. ఇంకా 8 ఆ టైం కల్లా అలా పడుకుంటాడనమాట. సో ఇంకా పిల్లలకి హోంవర్క్ చేయించడం కూడా కంప్లీట్ అయ్యాక ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను. సో ఇంకా పిల్లలకి అయితే కొంచెం ఎర్లీగా ఫుడ్ పెడదాము, డే టైంలో పడుకోవట్లేదు కదా, స్కూల్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఎగ్ ఉడక పెట్టాను అనమాట. సో పిల్లలకి అయితే ఫుడ్ అయితే పెడుతున్నాను. ఏమో మాత్రం పెద్ద మొండిది, నేను పెట్టొద్దంట, ఆమె తినిద్దంట. ఇల్లు మొత్తం పడేస్తుంది. సో ఇంకా పిల్లలకి పెట్టడం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నేను కూడా అయితే డిన్నర్ వేసేస్తున్నాను అనమాట. అంటే మా నైబర్స్ ఒక అమ్మాయిది రేపైతే బర్త్డే అనమాట. సో తనైతే కోన్ పెట్టవా అక్క అని అయితే అడిగింది. సో ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా, కోన్ అసలే అలవాటు లేదు కదా, ఎప్పుడో ఒకసారి పెడతాను కాబట్టి కొంచెం స్లోగా పెడతాను. సో డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే 7:30 అయింది. ఇంకా కోన్ పెట్టేటప్పటికి మేబీ 9 అవ్వచ్చు. సో అందుకని నేను కూడా అయితే తినేస్తున్నాను అనమాట కొంచెం ఎర్లీగా. వీళ్ళు డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయింది, నేను డిన్నర్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళకి నిద్ర వస్తుందా, నాకు నిద్ర వస్తుంది, కానీ వీళ్ళు మాత్రం పడుకునేలా అయితే లేరు. ఇప్పుడు టీవీ పెట్టమని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే నా చేత అయితే రైమ్స్ పెట్టించారు. నాకు కర్మేంటో కానీ అది కూడా నెట్ సరిగ్గా అందట్లేదు, చూడండి ఎలా తిరుగుతుందో. ఇప్పుడు దానికి కూడా పెద్ద గొడవ అయిపోయింది. అమ్మయ్య అదిగో వచ్చినాయి, ఇంకైతే సైలెంట్గా కూర్చొని చూస్తారనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో బాయ్ బాయ్. మర్చిపోయాను, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసేసేయండి. అండ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా హౌస్ వైఫ్ ఉంటే మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధని టాక్.